నువ్వెంత, నేనెంత, నేను గొప్ప, నీ గొప్పేంటి, ఇలాంటి గొడవలలో మనుషుల్లో అజ్ఞానంలో కొట్టుకుపోతున్నప్పుడు ఒక జ్ఞానజ్యోతిలాగా వెలిగి ఈ సర్వము కూడా ఒకరు గొప్ప కాదు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే, పరమాత్మ స్వరూపమే అని జ్ఞానజ్యోతి వెలిగి లింగోద్భవం జరిగి ప్రపంచానికి వెలుగునిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, శాంతినిచ్చింది. పరమశివుని ఆవిర్భావం జరిగింది అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య. అసత్యమాడినందుకు, అసత్యానికి సాక్ష్యం ఇచ్చినందుకు కూడా వారికి తగిన శిక్షలను వేయడం జరిగింది పరమశివుడు. అలాగే సత్యాన్ని చెప్పినందుకు మంచి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ శివరాత్రి మనకి కష్టాల నుంచి, నష్టాల నుంచి, అనారోగ్యాల నుంచి తట్టుకుని నిలబడి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సుఖాలను, లాభాలను పొందగలిగే మార్గం చూపిస్తుంది. అది కూడా సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వారికి మార్గాన్ని చూపిస్తుంది. అసత్య మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా శిక్షిస్తుంది. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. సత్యాన్ని, ధర్మాన్ని పాటించిన వాళ్ళకి ఎటువంటి మొదట కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా చివరికి వాళ్ళకి అంతిమ విజయం దొరుకుతుంది. లాభాలలోకి వస్తారు, సుఖాల్లోకి వస్తారు. అధర్మ మార్గంలో మొదట విజయాలు సాధించి లాభాలు తెచ్చుకున్న, సుఖాలు తెచ్చుకున్న చివరికి వాళ్ళకు చేసిన దానికి తప్పుకి ఫలితంగా నష్టాల్లోనూ, కష్టాల్లోనూ పడతారు. చేసిన తప్పుకి శిక్షణ అనుభవిస్తారు. ఇదే ఈ శివరాత్రి నుంచి మనం నేర్చుకోవాల్సింది. శివుని ఆవిర్భావం ఇది ధర్మాన్ని, సత్యాన్ని, జ్యోతిని, జ్ఞానాన్ని నిలపడానికి జరగడం జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడు తన కృపా కటాక్షములు మీ అందరి మీద చూపించి మిమ్మల్ని ధర్మ మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి, సత్య మార్గంలోకి పయనించేలాగా చేయూతనిస్తాడని తలుస్తున్నాను.